ఇక్కడ మరో ముఖ్యమైన తెలుసుకోవచ్చు. భార్య చికిత్స కోసం 300 కిలోమీటర్ల రిక్షా తొక్కిన వృద్ధుడు ఒడిశాలోని నంబల్పూర్ లో ఘటన. భార్యకు పెరాలసిస్ కటక్ తీసుకెళ్తున్న డాక్టర్లు అంబులెన్స్ కు డబ్బు లేక రిక్షా తొక్కిన భర్త. ఇప్పటికీ ఎంత దుర్భరమైన పరిస్థితులు అంటే 77 ఏళ్ల గణతంత్ర రాజ్యం 77 ఏళ్ల స్వాతంత్ర రాజ్యంలో కూడా ఇప్పటికీ కూడా డబ్బు లేకపోవడం, ఆర్థికంగా ఇబ్బందులు పడడం, మన దేశం ఏదో అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది, అభివృద్ధి జరిగిపోతుంది, పేదలు మధ్యతరగతి వాళ్ళంతా కూడా రిచ్ అయిపోతా ఉన్నారు. మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కూడా చాలా ప్రసంగాల్లో మాట్లాడాడు, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తామని చెప్పేసి మాట్లాడారు. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటో అది వదిలేసి ఆ 1 కోటి మంది కూడా కనీసం వాళ్ళ యొక్క పెన్షన్ అని కనీసం 2500 డబ్బులను కూడా ఇవ్వనటువంటి పరిస్థితి తెలంగాణలో దాపరించింది. భార్యకు పెరాలసిస్ చికిత్స కోసం 300 కిలోమీటర్ల రిక్షా తొక్కిన వృద్ధుడు. ఒడిశాలోని నంబల్పూర్ లో ఘటన. అంబులెన్స్ కు డబ్బు లేకపోవడంతో రిక్షా తొక్కుతూ తీసుకెళ్లిన తాత. ఒడిశాలో హృదయాన్ని కలిసివేసే ఘటన చోటు చేసుకుంది. పెరాలసిస్ తో బాధపడుతున్న భార్యకు చికిత్సను అందించడానికి ఓ వృద్ధుడు ఏకంగా 300 కిలోమీటర్ల రిక్షా తొక్కాడు. నంబల్పూర్ లోని మెడిపడలో నివసిస్తున్నటువంటి బాబు లోహర్ ఇతను 75 సంవత్సరాలు ఉంటాడు. ఇతను ఒక రిక్షా కార్మికుడు. గత ఏడాది నవంబర్ లో ఆయన భార్య జ్యోతి, ఈమె 70 సంవత్సరాల నుండి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. దీంతో లోహర్ స్థానిక డాక్టర్ల వద్దకు తీసుకెళ్లగా మెరుగైన వైద్యం కోసం ఆమెను కటక్ లోని ప్రభుత్వ SCB ఆసుపత్రికి తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు. కానీ ఆమెను అంబులెన్స్ ఇతర వెహికల్స్ ద్వారా కటక్ కు తీసుకెళ్లేందుకు లోహర్ వద్ద డబ్బులు లేవు. ఆమెకు ఎలాగైనా కటక్ తీసుకెళ్లాల్సి చికిత్స అందించాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం రిక్షాపై పాత కుషన్ సమర్చి భార్యని కూర్చోబెట్టుకొని ప్రయాణం ప్రారంభించాడు. రోజుకు 30 కిలోమీటర్లు పగటి పూట సైకిల్ తొక్కుతూ, రాత్రి సమయంలో దుకాణాల వద్ద ఆశ్రయం పొందుతూ రోజుకు 30 కిలోమీటర్లు రిక్షా తొక్కుతూ లోహర్ ప్రయాణం సాగించాడు. చివరకు 9 రోజులకు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న కటక్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నాడు. చివరికి 9 రోజులకు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కటక్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నాడు. ఆమెకు దవాఖానాలో డాక్టర్లు 2 నెలల పాటు ఇంటెన్సివ్ చికిత్స అందించారు. అనంతరం జనవరి 19 అదే రిక్షాలో ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యాడు. మార్గ మధ్యలో వాహనం రిక్షాను ఢీకొట్టింది. ఆ సమయంలో జ్యోతికి స్వల్ప గాయాలైపోయాయి. దీంతో ఆమెకు స్థానిక హెల్త్ హాస్పిటల్ తీసుకెళ్లి చికిత్స అందించాడు. ప్రమాదం తర్వాత ఆమెకు చికిత్సను అందించిన డాక్టర్ వికాస్ ఆ దంపతులు గమ్యస్థానానికి చేరుకోవడానికి ఆర్థిక సహాయం అందించారు. ట్యాంక్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ వికాస్ సేతి ఆ జంటకు వాహనం ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాడు. కానీ లోహర్ మాత్రం ముందుకు నిరాకరించాడు. అనంతరం వారు తిరుగు ప్రయాణాన్ని మొదలు పెట్టారు. ఏదైతే 300 కిలోమీటర్ల రిక్షా భార్యకి పెరాలసిస్ వచ్చి ఇబ్బందులు పడతా ఉంటే స్థానిక హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్లు ఏం చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలి అని చెప్పడంతో ఖచ్చితంగా పెద్ద ఆసుపత్రికి నా భార్యను బతికించుకోవాలి, నా భార్య లేకపోతే నా పరిస్థితి ఏంటి, నాకు రోజు రిక్షా తొక్కి వస్తూ ఉంటే నా భార్యనే నాకు తిండి పెట్టేది, నా భార్య లేకపోతే నా అసలు తిండి గురించి నాకు అసలు పట్టించుకోకపోయేవాడిని, నేను అసలు నేను బతికున్నానంటే నా భార్య వల్ల అని చెప్పి చాలా మంది భర్తలు, ముసలి వాళ్ళు కూడా చాలా మంది ఆ ముసలమైనటువంటి భార్యపై కూడా ఆధారపడి ఉంటారు. ఎందుకంటే తనే వంట చేసి పెట్టది, తనే ఇంట్లో ఉండి అదేదో కూలీనాలు చేసుకొని అతని ఆరోగ్యం బాగాలేనప్పుడు కూడా అతను పనిపోయే పరిస్థితి కూడా చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుంది. కానీ ఇప్పటికీ ఏదైతే పెరాలసిస్ డాక్టర్ దగ్గరికి వెళ్తే లేదు ఖచ్చితంగా పెద్ద దవాఖానాకి తీసుకెళ్ళాలని చెప్పడంతో అక్కడ హాస్పిటల్ నుంచి అంబులెన్స్ తీసుకెళ్లాలంటే డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా గవర్నమెంట్ వెహికల్ కి మళ్ళీ డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. అతను ఇవ్వలేని పరిస్థితి, రిక్షా దొరికి బతికే పరిస్థితి. తన భార్య పరిస్థితి బాగాలేక రిక్షా దొరుకుతున్న భార్య చాలా రోజుల నుంచి మంచం పడడంతో కూడా తన నుంచి కూడా ఇటువంటి కూలీ చేయకపోవడంతో డబ్బులు రానటువంటి పరిస్థితి. తనను 300 కిలోమీటర్ల దూరానికి తీసుకెళ్తే రోజుకు 30 గంటల చొప్పున దాదాపు 30 కిలోమీటర్ల చొప్పున రిక్షా తొక్కుతూ రోజు 30 కిలోమీటర్ల రిక్షా తొక్కుతూ అక్కడ ప్రాంతాల్లో హోటల్స్ లో కావచ్చు, లేకపోతే రోడ్డు దండ వెళ్తున్నటువంటి చిన్న హోటల్స్ లో, లేకపోతే చెట్ల కింద స్వేద తీరుతూ మళ్ళీ తనకు తాగడానికి దాహం అయితే నీళ్ళు లేకపోతే తినబెట్టడం లాంటివి చేస్తూ మళ్ళీ రోజుకి 30 కిలోమీటర్ల చొప్పున రిక్షాని తొక్కుతూ 9 రోజుల పాటు రిక్షాని తొక్కి 9 రోజుల తర్వాత 10వ రోజు అతను ఆ సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్కి చేరుకొని ఆ వైద్యాన్ని అందించారు. వైద్యాన్ని అందించిన తర్వాత వైద్యం పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం మళ్ళీ రిక్షా పైన మొదలు పెడుతున్నటువంటి
ఆ ప్రాంతంలో మళ్ళీ మార్గ మధ్యంలో యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ కావడంతో తనకేం కాలేదు, తన భార్యకి మళ్ళీ చిన్నగా స్వల్పంగా గాయాలవడంతో అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ సిబ్బంది ఖచ్చితంగా మీకు వెహికల్స్ అరేంజ్ చేస్తాం వెళ్ళండి అంటే కూడా తన భర్త ఏదైతే ఆ ముసలి వ్యక్తి అయినటువంటి ఆ భార్య యొక్క భర్త అసలు నిరాకరించాడు. ఎటువంటి వెహికల్స్ వద్దు, నా భార్య నేను నా రిక్షా పైన తీసుకెళ్తానని చెప్పేసి మొండిపట్టుతో అలాగే వెళ్తున్న పరిస్థితి. అలాగే వెళ్తున్న క్రమంలో ఉన్నటువంటి స్థానిక పోలీసు కూడా కొంచెం సహాయం చేశారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. నిజంగా ఇతనికి అంబులెన్స్ ఉంటే అదే హాస్పిటల్లో ఇతన్ని భార్యను రక్షించుకోవడానికి కావచ్చు, తన భార్యని సురక్షితంగా హాస్పిటల్ చేరవేయడం కోసం అదే సందర్భంలో అంబులెన్స్ ఉంటే ఇతనికి యాక్సిడెంట్ అయ్యేది కాదు. తన భార్య మళ్ళీ స్వల్ప గాయాలు అయ్యేది కాదు. తన భార్య తొందరగా కోలుకునేది. అతను రిక్షా తొక్కుతూ అంతా ఇక్కడ చూసుకోవచ్చు ఎంత ముసలివాడు అయిపోయాడంటే అతనే నడవలేని పరిస్థితి. అతను కనీసం రిక్షాను కూడా తీసుకెళ్లేని పరిస్థితి. అతను తన భార్య కోసం దాదాపు 9 రోజులు రోజుకు 30 కిలోమీటర్ల చొప్పున 300 కిలోమీటర్లు తొక్కి వెళ్తా ఉంటే అధికారులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్టు వీళ్ళ ఓట్లేసే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు ఏం పీకుతున్నట్టు అని చెప్పేసి కూడా గట్టిగా హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే వీళ్ళ ఓట్ల వల్లనే కదా నువ్వు అధికారంలోకి వచ్చింది, వీళ్ళ వల్లనే కదా నువ్వు ఇంకా ఇప్పటికీ అధికారంలోకి వచ్చి ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా పదవులు అనుభవిస్తున్నావు అంటే వీళ్ళ వల్లనే కదా. కానీ ఇప్పటికీ 77 ఏళ్ల గణతంత్ర రాజ్యంలో కూడా ఇప్పటికీ ఇటువంటి బతుకులు కూడా మారని పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇప్పటికీ కూడా తన భార్య కోసం ఇప్పటికీ రిక్షా దొక్కి బతికే పరిస్థితి. కనీసం అతని ఆర్థిక పరిస్థితి కూడా బలంగా చేరినటువంటి ఈ ప్రభుత్వాలు ఉండి ఎందుకు అని చెప్పేసి కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఇటువంటి వాళ్ళ కోసం ప్రభుత్వాలు ఆలోచించాలి. రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటువంటి మధ్యతరగతి బీద దారిద్ర్య రేఖ దిగువన ఉన్నటువంటి అందరికీ కూడా ఖచ్చితంగా ఏదైనా ఒక స్కీమ్ తీసుకొచ్చి అసలు ఇంట్లో ఏం పని చేస్తూ ఉంటారు, వీళ్ళకు నిజంగా ఏంటి ఉన్న వాళ్ళకే భూమి ఉన్న వాళ్ళకే దీనికి సంబంధించి రైతు బంధు ఇవ్వడం, రైతు భరోసా ఇవ్వడం, లేకపోతే రాజకీయ నాయకులకు రైతు భరోసా ఇవ్వడం కాకుండా ఆ డబ్బులలో ఉన్న భూమి ఉన్న వాళ్ళకి ఇటువంటి ఇవ్వడం కాకుండా లేని వాళ్ళకి అసలు ఎటువంటి భూమి లేని వాళ్ళకి భూమి ఇవ్వండి, వాళ్ళని వ్యవసాయం చేసుకొని బతుకుతారు. లేకపోతే అతనికి ఏదైనా ఆటో లాంటివి కొనివ్వండి, చేసుకొని బతుకుతారు. అతను లక్షల కోట్లు అడగట్లేదు. ఓన్లీ ఆర్థికంగా బలపడడానికి నెలకు నువ్వు 10,000 5,000 సహాయం చేసినా వాళ్ళు కనీసం ఆరోగ్య పరిస్థితులను చూసుకోగలుగుతారు. అలాగే కూటికి ఏదో 4 మెతుకులు తినగలుగుతారు. ఖచ్చితంగా ప్రభుత్వం వీటి పట్ల ఆలోచించాలి. ఎందుకంటే దేశం అభివృద్ధి పథంలో వెళ్తుంది అని అంటారు, కానీ ఇప్పటికీ కూడా ఇటువంటి దుర్బలమైన పరిస్థితులు చాలా చూస్తూనే ఉన్నాం. ఖచ్చితంగా వీటిపైన ప్రభుత్వాలు తక్షణమే మాట్లాడి వీటిపైన కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఇటువంటి జరుగుతున్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో కావచ్చు, ఇక్కడ ప్రభుత్వ అంబులెన్స్ లేకపోవడం ఏంటి, అసలు ప్రభుత్వం హాస్పిటల్లో నిజంగా ఎవరైనా పట్టించుకుంటున్నారా లేదా అని చెప్పేసి కూడా పూర్తిగా ఒకసారి వాళ్ళతో చర్చలు జరపాలి. అలాగే రాజకీయ నాయకులందరూ కలిసి ఒకసారి వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసుకొని కూడా ఇతన్ని ఇటువంటి జరగకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. అలాగే